హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్మార్ట్ హోమ్ బై అను. ఈరోజు మీకు నేను చేసుకున్న బ్లౌజ్ వర్క్ ఎలా చేస్తున్నానో చూపిస్తానండి. మీషోలో నేను తీసుకున్న శారీకి బ్లౌజ్ వర్క్ చేసి తర్వాత మీకు చూపిస్తానని చెప్పాను కదా. ఇప్పుడు దాన్ని వర్క్ ఎలా చేసుకున్నానో ఒకసారి చూడండి మీరు. చాలా ఈజీ అండి. మనకి ఎటువంటి వర్కులు రావాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోగలిగే ఈజీ పద్ధతిలో నేను ఈ బ్లౌజ్ వర్క్ అనేది చేశానండి. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయట మనం వేలకు వేలు ఇచ్చి మరీ చేయించుకుంటాం కదా ఇటువంటి వర్క్‌ని. అలా అవసరం లేకుండా చాలా తక్కువ కాస్ట్‌లోనే మనం ఈ వర్క్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నేను మీషోలో తీసుకునేది ఈ శారీ అండి. అప్పుడు చూపించాను నేను. కొంచెం సిల్వర్ టిష్యూ శారీ అండి దీనికి. దీనికి ఇలా పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. దీనికి నేను ముత్యాలతోటి నేను వర్క్ చేసుకున్నాను దీన్ని. ఈ వర్క్ అనేది ఎలా చేశాననేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ముందుగా మనం డిజైన్ అనేది వేసుకుంటాం కదండీ. మన బ్లౌజ్ డిజైన్ గీసుకోవాలి క్లాత్ మీద. తీసుకున్న తర్వాత నెక్‌కి వర్క్ అనేది చేసుకుందామండి. వర్క్ అంటే మన సూది దారాలతో కుట్టాల్సిన అవసరం ఏమీ లేకుండా చాలా ఈజీగా మనం ఫ్యాబ్రిక్ గ్లూ తోటి నెక్ లైన్ అంతా మనం గ్లూ పెట్టేసుకుందామండి. గ్లూ పెట్టుకున్న తర్వాత చెప్పాను కదా నేను ముత్యాలతో చేస్తున్నానని. ముత్యాల లైను మనకి బయట మార్కెట్‌లో ముత్యాలు ఇలా బంచెస్‌లా దొరుకుతాయండి. బంచ్ వచ్చేసి మీకు 25 రూపీస్ ఉంటుందండి ఒక బంచ్. దానికి అది తీసేసుకున్న తర్వాత ఈ లైన్ ఇలాగే ఆ థ్రెడ్ తోటి పాటుగానే మనం ఇలా అంటించేసుకున్నామంటే గనక, ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా గమ్ అనేది ఊడిపోయినా కూడా మీకు ఆ థ్రెడ్ ఉంటది కాబట్టి ముత్యాలు విడివిడిగా ఊడిపోకుండా ఉంటాయండి. లేదంటే మనం విడివిడిగా ముత్యాలు పెట్టామంటే ఒకవేళ గమ్ము ఊడిపోతే గనక ఊడిపోయే అవకాశం ఉంటది కదా! అలా ఏం ఊడకుండా ఉంటది కాబట్టి థ్రెడ్ తోటే మీరు నీట్‌గా లైన్‌గా ఇలా అంటించేసుకోండి. ఇలా అంటించుకున్న తర్వాత పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే సెకండ్ లైన్‌కనేది వెళ్ళాలి. లేదంటే ఫస్ట్ లైన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. కొంచెం గమ్ము సరిగా ఆరకపోతే గనక. సెకండ్ లైన్ కూడా ఇలా గమ్ము దగ్గరగా పెట్టేసుకున్న తర్వాత నేను స్టోన్ లైన్ అంటిస్తానండి దీనికి. స్టోన్ లైన్ అనేటికి మన సిల్వరు, గోల్డ్ ఉంటుంది కదా! అలా కాకుండా ఇప్పుడు మల్టీ కలర్ కూడా ఉంటున్నాయి కదా! నేను ఈ స్టోన్ లైన్ ఎలా ఉందంటే పింక్ కలర్ స్టోన్స్ తోటి మధ్య మధ్యలో ముత్యాలతోటి ఉందండి. అంటే సేమ్ దీనికి బాగా కాంబినేషన్ దొరికిందండి దీనికి. సేమ్ పింక్ కలర్ అలా ముత్యాలు. మనం చేసేది ముత్యాలకే అలాగే బ్లౌజ్ కలర్ పింక్ కదా! ఆ రెండిటి కాంబినేషన్‌లో స్టోన్ లైన్ అనేది నేను తీసుకున్నానండి. ఇది మీటర్ వచ్చి మీకు 40 రూపీస్ అనుకుంటా అండి ఇది. మనం ఒక 2 మీటర్లు తీసుకున్నామంటే గనక మనకు సరిపోతుంది. ఇలా ఈ స్టోన్ లైన్‌ని నీట్‌గా అంటించేసుకోవాలి. మనం ఇదే వరకు బయట మగ్గ వర్క్ అది చేయించుకున్నామంటే గనక చాలా కాస్ట్ ఉంటుందండి. వేలల్లో ఉంటుంది. మనం ఇలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మనకి టైం పాస్ అవుతుంది. మన చేత్తో మనం చేసుకున్నామంటే ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది కదా! ఇప్పుడు ఈ స్టోన్ లైన్ కూడా ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ముత్యాల లైన్ తోటి నేను ముత్యాల లైన్ పెట్టేస్తానండి థర్డ్ లైను. అంటే అటు ఇటు ముత్యాలు మధ్యలో స్టోన్ లైను వస్తుంది మనకి. సరిపోతుందండి. మీరు పైపింగ్ థ్రెడ్ కూడా పెట్టుకుంటున్నారండి ఇప్పుడు. మీరు కావాలితే పైపింగ్ థ్రెడ్ కూడా మీరు ఈ స్టోన్స్ లైన్ ఇవన్నీ బదులు మరి అది కూడా పెట్టుకోవచ్చు. ఇలా ముత్యాల లైన్ కూడా పెట్టేసి నీట్‌గా అంటించేసుకొని ఇది బాగా ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ వెళ్దామండి. టోటల్‌గా ఆరిపోయిందంటే మనకి కదిలిపోకుండా ఉంటుంది. లైన్ స్ట్రెయిట్‌గా నీట్‌గా ఉంటుంది చూడ్డానికి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇలాగే అంటించేసుకున్నానండి. ఇలా అంటించేసుకున్న తర్వాత నేను ట్రయాంగిల్ ఫ్రేమ్ కుందన్స్ దొరుకుతాయండి మనకి. అంటే ఆ కుందన్ చుట్టూ ఫ్రేమ్‌లా ఉంటుందనమాట. ఆ కుందన్స్‌ని అంటించుకుంటున్నాను. ఈ కుందన్స్ మనకి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అవి చేసేటప్పుడు వాడతారండి ఎక్కువగాను. ఇవి చూడడానికి చాలా బావుంటాయి. దీనికి హోల్ అనేది ఉండదు గానీ, చుట్టూ ఫ్రేమ్ ఉండడం వల్ల చాలా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా కుందన్స్ పెట్టామంటే దాని చుట్టూ ఔట్‌లైన్ వేస్తేనే దాని లుక్ అనేది ఉంటుంది కదా! అలా కాకుండా ఈ ఫ్రేమ్ కుందన్స్ వల్ల మీకు మంచి లుక్ అనేది వస్తుందండి. చూడండి ఇలా ఫ్రేమ్ కుందన్స్ ట్రయాంగిల్ షేప్‌లో ఉన్నాయి. ఈ నెక్ లైన్ అంతా అంటించేసుకొని మధ్య మధ్యలో పింక్ కుందన్స్ డ్రాప్ షేప్ అనేది పెడుతున్నాను. ఒకటి విడిచి ఒకటి అలా పెడతాను. అంటే దగ్గర దగ్గర వెంట వెంటనే పెట్టేస్తే కొంచెం హెవీగా అనిపించినట్టు అనిపించి, నేను ఒకటి విడిచి ఒకటి పెట్టానండి. ఇలా కుందన్స్ అన్నీ డ్రాప్ షేప్ పింక్ కలర్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఈ పింక్ మీద ఈ కొంచెం డార్క్ పింక్ తీసుకునేటప్పటికి బాగా హైలైట్ అయినాయి పింక్ కుందన్స్ అనేవి.
చాలా ఈజీ అండి. ఒక రోజులోనే మనం ఈ వర్క్ అనేది పూర్తి చేసేసుకోవచ్చు. మనకు ఆరడానికి టైం పడుతుంది గానీ, వర్క్ చేయడానికనేది పెద్ద టైం ఏమి ఉండదండి. కొంచెం ఆరడానికి కొంచెం టైం ఇచ్చామంటే ఒకటి ఒకటి డిస్టర్బ్ అవ్వకుండా నీట్‌గా ఉంటుంది వర్క్ అనేది. ఇలా కుందన్స్ అన్నీ అంటించేసుకోవాలి. మనకి వర్క్ మొత్తం టోటల్‌గా పూర్తయిపోయిన తర్వాత 24 అవర్స్ ఆగిన తర్వాత వెనక నుంచి ఐరన్ చేసుకున్నామంటే ఆ గమ్ అనేది స్ట్రాంగ్ అవుతుందండి. ఆ స్ట్రాంగ్ అవ్వడం వల్ల ఇవనేది ఊడకుండా ఉంటాయి. అలాగే మనం కుట్టుకున్న ఈ ముత్యాలు స్టోన్ లైన్ ఉంది కదండీ! అవి కదలకుండా ఒకవేళ మనం వాష్ చేసినప్పుడు ఏమన్నా ఇదేం అవ్వకుండా కదలకుండా వాటిలికి మధ్య మధ్యలో టాకాలనేవి వేసేసుకున్నామంటే కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి మీరు టాకాలు వేసేసుకుంటే ఎప్పటికీ కదలకుండా వర్క్ అనేది పాడవకుండా ఉంటుందండి. అలాగే చేతులకి నేను చెక్స్ డిజైన్ గీసుకున్నాను నేను. మీకు నచ్చిన డిజైన్ మీరు ఏదైనా గీసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను మెడకు చూపించినట్టుగానే అలా ఒక లైన్‌లు వేసేసుకొని వదిలేసుకోవచ్చు. లేదంటే హెవీ వర్క్ కావాలంటే ఇప్పుడు నేను చూపించే విధంగా చేసుకోవచ్చు. ఇలా చెక్స్ డిజైన్ ఒక స్కేల్ సహాయంతో నేను గీసానండి. అంటే మనం ఏదన్నా ఒకటి పెట్టుకున్నామంటే నీట్‌గా సమానంగా చెక్స్ అనేవి వస్తాయి కదా! స్కేల్ సహాయంతో గీస్తే గనక. అందుకని స్కేల్‌తో గీసుకున్నానండి. ఇలా గీసుకున్న తర్వాత దీనికి నేను సిల్వర్ జర్దోసి వాడుతున్నానండి. ఈ ఎందుకంటే మనం చైన్‌కు స్టిచ్ కూడా వేసుకోవచ్చండి. చైన్ అది కుట్టడానికి కొంచెం టైం పడుతుంది కదా! అని నేను ఈజీగా ఉంటదని జర్దోసి అంటించేస్తున్నాను. మీరు కావాలితే చైన్ కుట్టుకోవచ్చు. లేదంటే 3 ఔట్‌లైన్ ప్లెయిన్ కూడా వస్తున్నాయండి. మనకి ఏ కలర్ కావాలితే ఆ కలర్ దొరుకుతుంది కాబట్టి ఆ కలర్‌తో కూడా మీరు ఇలా లైన్స్ అనేవి ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా సిల్వర్ జర్దోసి అంటించేసాను నేను. ఇలా బ్లౌజ్ మొత్తం ఇదే విధంగా అంటించేసుకుందామండి హ్యాండ్స్ అంతా. నేనైతే చాలా వర్కులు చేసేదానండి. నా దగ్గరైతే నేను చేసుకున్న వర్క్ బ్లౌజులైతే చాలా చాలా ఉన్నాయి. చాలా ఎక్కువ చేసేదాన్ని. మా పిల్లలకి ప్రతి డ్రెస్ మీద ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉండేదాన్నండి. ఏమీ వర్కు లేకుండా ఏ డ్రెస్‌లు ఉండేవి కాదు మా పిల్లలవి. అంతగా చేసేదాన్ని. ఇంకా తర్వాత తర్వాత ఈ మధ్య అయితే నేను ఇంకా మానేశాను గానండి చేయలేక. చాలా ఎక్కువగా వర్కులు చేసేదాన్ని. ఇలా మొత్తం అంతా సిల్వర్ జర్దోసి అంటించేసుకుందాం జాకెట్ చేతులకంతాను. ఇది కూడా ఈజీగానే ఉంటదండి. మనకు కష్టం ఏమి ఉండదు. ఈ జర్దోసి అతికించుకోవడం కూడా. ఇలా అతికించేసుకున్నాం కదా! ఇప్పుడు వీట్లి మధ్యలో కుందన్స్ అనేవి పెట్టుకుందాం. అంటే ఎలా ఉంటే అంత లుక్ రాదు కదా! ఇలా వేసుకుంటే గనక. మీరు ఇలాగే చైన్ స్టిచ్ కూడా వేసేసుకోవచ్చండి. మామూలు సూది దారంతో కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను కుందన్స్ పెట్టుకుంటున్నానండి. డ్రాప్ షేప్ పింక్ కలర్ కుందన్స్ ఉన్నాయి కదా! అవి 4 వైపులా ఇలా పెట్టుకుంటున్నాను నేను. ఇలా గమ్మంటించేసుకున్న తర్వాత కుందన్స్ ఇలా అతికించేసుకుందాం. వెనక నుంచి మాత్రం ఐరన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి 24 అవర్స్ తర్వాత. మీరు 3 ఔట్‌లైనర్ వేసుకున్నా కూడా ఐరన్ అనేది చేసుకోవాలి వెనక నుంచి. అప్పుడే అది స్ట్రాంగ్ అవుతుందండి అది. మీకు ఊడకుండా ఉంటుంది. అలాగే ఇవే కదండీ! ఏ వర్క్ బ్లౌజులైనా మనం హ్యాండ్ వాష్ ఎక్కువ నానబెట్టడాలు, ఉతకడాలు ఇవేమీ చేయకుండా చాలా ఈజీగా ఊరికే హ్యాండ్ వాష్ చాలా సింపుల్‌గా చేసేసుకొని ఆరబెట్టేసుకున్నామంటే గనక వర్కులనేవి పాడవకుండా ఉంటాయండి. ఇలాగ ఒకటి విడిచి ఒకటి ఇలాగ కుందన్స్ అనేవి మనం పెట్టేసుకుందాం. ఇలా బ్లౌజ్ 2 హ్యాండ్స్ ఇలాగే మన కుందన్స్ అనేవి ఒకటి విడిచి ఒకటి మనం పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో ముత్యాలు కూడా పెట్టానండి. ఎందుకంటే ఊరికే కుందన్స్‌కి మరీ కుందన్స్ ఎక్కువైతే వెయిట్‌గా కూడా ఉంటది కదా! అని నేను మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చాను కదా! అక్కడ ఖాళీ ఎక్కువ ఉండకుండా మధ్య మధ్యలో ముత్యాలనేవి పెట్టానండి. కొంచెం గ్లూ ఎక్కువనే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎక్కువైనా మనకేం పెద్ద కనిపించదండి ఆరిపోయిన తర్వాత అది. కాబట్టి కొంచెం ఎక్కువే పెట్టుకున్నామంటే మనకి చాలా స్ట్రాంగ్‌గా పట్టుకొని ఉంటాయి కుందన్స్ ఊడిపోకుండా. ఇలా నెక్స్ట్ ఇక్కడండి అలా మొత్తం బ్లౌజ్ హ్యాండ్ అంతా ఇలాగే మనం కుందన్స్ పెట్టేసుకొని మన ఇలా కుందన్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత మనం ఇలా మధ్య మధ్యలో ముత్యాలు కూడా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే గనక మనకి గ్యాప్ అనేది ఎక్కువ లేకుండా చూడడానికి చాలా నిండుగా ఉంటుంది. అలాగే ఈ ఫ్రేమ్ కుందన్స్ కూడా నేను అక్కడక్కడ పెట్టుకున్నాను. అక్కడక్కడ కొన్ని ఫ్రేమ్ కుందన్స్ కూడా పెట్టుకున్నామంటే లుక్ చాలా బాగుంటుంది. అలాగే నెక్ అంతా కూడా ఇలా చేసుకున్నాం కదా ఫ్రేమ్ కుందన్స్ తోటి. మధ్య మధ్యలో ముత్యాలు అనేవి ప్లెయిన్‌గా ఉండకుండా బ్లౌజ్ అంతా ఖాళీగా ఉండకుండా
ఇలా 3 ముత్యాలు చొప్పున గమ్ముతో అతికించేసానండి. ఇవి కావాలితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఊరికే గ్లూ పెట్టేసి అతికించేసుకున్నాను నేను. ఓవరాల్‌గా ఇదండి నేను చేసుకున్న వర్క్ అయితే చాలా ఈజీగా చేసేసుకున్నాను. చాలా తక్కువ బడ్జెట్‌లో అంటే మన మెటీరియల్స్‌కి ఖర్చు పెట్టినా కూడా మెటీరియల్ మనం పెట్టిందంతా దీనికి పట్టేది కాబట్టి చాలా తక్కువ ఖర్చుతోనే మనకి ఇంత వర్క్ అయిపోయినట్టండి. మనం బయటైతే వేలకు వేలు ఇవ్వాలి కదా! చూసారు కదండీ! మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.